ఓం నమ శివాయ. మహిమాం శరణ ప్రభువు శరణు. పంచాక్షరి నామ మహిమ అంతా కాదు. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఉన్నాయి. ముందు ఓం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ దేవతను ఏ దేవుణ్ణి ఎవరిని ఎప్పుడు పూజించినా ముందు ఓం చెప్పుకుంటా హిందూ ధర్మంలో లేనే లేదు. ఓం చెప్పకుండా చెప్పే దేవుడి పేరు ఒక్కటి కూడా లేదు. ఓంకార స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ పరమేశ్వర పరంజ్యోతి స్వరూపుడు అనేక అవతారాల్లో ఉన్నాడు, అనేక రూపాల్లో ఉన్నాడు. స్త్రీ దేవతలు, పురుష దేవతలు, వారి పిల్లల దేవతలు ఎంతమంది ఉన్నారు. కానీ ఓంకారం అనేది సృష్టికర్త యొక్క అసలు పేరును ముందే చెప్పుకున్నాం. తస్యవాచక ప్రణవ, అతని పేరు ప్రణవనాదము. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓంకారం మీ మనసులో జరుగుతూ ఉంటే, ఆ జపం జరుగుతూ ఉంటే లోపల జ్ఞానం అనంతంగా పెరిగి వస్తూనే ఉంటుంది. ఆ జ్ఞానం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే మహోన్నత శిఖరాలు తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన పేరు తెచ్చిపోతుంది. ప్రయత్నించండి అని చెప్తూ ఉంటే ఇంతలోక ఆ పెద్ద ఆయన వచ్చి గురువుగారి కాళ్ళకి నమస్కారం పెట్టాడు. గురువుగారు, నేను సంతోషంగా ఉన్నాను, మీ పాదాలు తాకి అదృష్టం నాకు వచ్చింది, మీరు బ్రహ్మవంశం నుండి పుట్టారు, బ్రాహ్మణులు అన్నాడు. చూడాయన, అదే చెప్పాను, నేను నీకు చెప్పింది అది. ఏం చెప్పాను అనుకున్నావు? నేను బ్రాహ్మణ కులం నీకు చెప్పానా, లేదా ఇంకో కులం నీకు చెప్పానా? నా కులం గురించి చెప్పి ఎవరు చెప్తే నేను చూస్తే ఎట్లా? నువ్వు నాకు కులం లేనే లేదు, నాది దైవ కులం. నేను దైవ కులానికి చెందిన వాడిని, భక్తి కులానికి చెందిన వాడిని, భగవంతుడికి చెందిన వాడిని. ఆత్మ కులం నాది, జ్యోతి కులం నాది. ఇన్ని కులాలు నాకుంటే వేరే కులం నాకెందుకు ఇక్కడ ఈ భౌతికంగా వచ్చిన కులాలు అని అన్నాడు సత్యదేశుడు. అంతలో వినయశీలుడు మరలా పైకి లేచి, గురువుగారు, మీరు గత తరగతిలో మాకు చర్చలో కుల అవస్థలు, కుల వ్యవస్థలు, ఈ రెండింటి గురించి చర్చిస్తూ ఉన్నారు. వీటి గురించి అసలు సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి ఈ కుల ధర్మాలు అని అడిగాడు. నాయన, తర్వాత విశ్రాంతి తీసుకొని చర్చించుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.